రమేష్‌కి ఊహించని విధంగా హఠాత్తుగా అందమైన గాయత్రి భార్య అవ్వడంతో మేఘాల మీద తేలిపోతున్నంత ఆనందంగా ఉన్నాడు. ఆమెతో పొందిన శారీరక అనుభూతి మైకంలో నుంచి బయటికి రాలేదు. ఆ మైకంలోనే తెల్లవారుతున్న ఇంకా అదే మత్తులో గాయత్రి స్పర్శ కోసం అతని చెయ్యి తడుముకుంది. కానీ గాయత్రి లేలేత అందాల బదులు పాత రగ్గు గరుకుగా తగలడంతో కళ్ళు తెరవకుండానే విసుగ్గా అరిచాడు. ఏయ్! ఏడ ఉన్నావు? సమాధానం రాలేదు. కాసేపు అలాగే చేతులతో పరుము తడుముతుంటే రగ్గు తప్ప ఏమీ తగల్లేదు. ఇంతలో గాయత్రి ఏడుపు. ఆమె మాటలు వినిపించాయి. అతనెవరండి నన్ను వెళ్ళనివ్వపోడానికి? నాకతనంటే అస్సలు ఇష్టం లేదు. రాత్రంతా నరకం అనుభవించాను. ప్లీజ్ నన్ను మా ఊరు పంపించమని మీ వారికి చెప్పండి. నేనేం పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని? నేను వెళ్ళిపోతా. దయచేసి పంపించండి. రమేష్ నిద్రమత్తు ఎగిరిపోయింది. కాళ్ళ మీద ఉన్న దుప్పటి కాళ్ళతోటి విసిరి విసురుగా లేచి ఒంటి మీద పైజామా జారిపోతున్నా పట్టించుకోకుండా గాయత్రి సత్యవతి ఉన్న దగ్గరకు వచ్చి గాయత్రిని భుజాలు పట్టుకొని గట్టిగా తన వైపు తిప్పుకొని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు. ఏంది? ఏమంటున్నావ్? నకరాలా? ఇగో చూడు, మళ్ళా మళ్ళా చెప్తున్నా. నువ్వు నన్ను వదిలిపోవు. పోవొద్దు. ఏడికిపోయినా గుంజుకొస్తా. గాయత్రి అతనితో పెనుగులాడుతూ వదులు, వదులు నన్ను. నేను వెళ్ళిపోతా. వదులు అని అరవసాగింది. ఆ గొడవకి శ్రీనివాసులు, సూర్యకళ, చంద్రకళ లేచివచ్చారు. సూర్యకళ గబగబా గాయత్రి దగ్గరకు వెళ్ళి మండిపడుతూ అరిచింది. వానితోని లేచిపోయి వస్తున్నప్పుడు తెలవలేదా? ఆడి మొఖం చూసి ఎట్లా ప్రేమించావు? నేనే ఈ బేకర్ గాడిని ప్రేమించా. నీకు బ్రెయిన్ పని చెయ్యలేదేమో. వచ్చినావు. పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడెందుకు లొల్లి పెడుతున్నావు? పోండ్రి. ఏడికెళ్ళి వచ్చిండ్రో ఆడికే పోండ్రి అని గట్టిగా అరిచి తండ్రితో అంది. నువ్వెందుకు నెత్తిమీద పెట్టుకుంటున్నావు డాడీ? తోలించేయ్. మనకెందుకు నెత్తి నొప్పి? వాళ్ళ అమ్మ, నాయన పోలీస్ రిపోర్ట్ ఇస్తే మనం లోపటికి అయిపోతాం. ఈ లొల్లి మనకొద్దు. తోలించేయ్. శ్రీనివాసులకి కూడా కూతురు చెప్పింది సబబుగా అనిపించింది. నిజమే. వీళ్ళిద్దరిలో ఎవరి తల్లి తండ్రి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తను, నరసింహ లోపటికి పోయేది నిజం. అవన్నీ ఏమీ ఆలోచించకుండా ఈ పిల్లడు దండలు తేగానే వాళ్ళిద్దరికీ దండలు మార్పించారు. అది కాక ఒక్క రాత్రి తల దాచుకోవడానికి సరే అంటే అంతకంతకు వీళ్ళు తనకే పెద్ద సమస్య అవుతారు. వీళ్ళని పంపెయ్యాలి అనుకొని రమేష్‌తో అన్నాడు. రమేష్, నువ్వు నీ పెండ్లాన్ని తీసుకుపో బిడ్డా. ఏడికన్నా పొయ్యి ఏదన్నా నౌకరీ చేసుకో. నీ పెండ్లాన్ని సాకు. నువ్వు బతుకు. ఈ లొల్లి మా ఇంటికాడ చెయ్యొద్దు. మాకు ప్రాబ్లం తేవద్దు. సమజయిందా? మీరు స్నానం చేసి చాయ్ తాగి పోండ్రి. నేను నరసింహకు చెప్తా. ఈడకి దగ్గర్లో ఒక ఊరుంది. ఆడ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. ఏదన్నా పని చేసుకోండ్రి. బతుకుండ్రి. రమేష్ గాయత్రిని కోపంగా చూస్తూ చూసినావా? లొల్లి చేసినావు. అందుకే అన్నా పొమ్మంటున్నాడు. ఏడికి పోదాం ఇప్పుడు చెప్పు అన్నాడు. గాయత్రి మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుపు చూస్తుంటే సత్యవతికి హృదయం ద్రవించిపోసాగింది. పాపం పిచ్చిపిల్ల అనుకుంది. కాని తను మాత్రం ఏం చెయ్యగలదు? తన కూతురు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పోలీసులకు చెప్తే? వీళ్ళకి ఒక రాత్రి ఆశ్రయం ఇచ్చినందుకు తన కుటుంబానికి ఏదన్నా అపకారం జరగవచ్చు. ఆడపిల్లలున్న ఇల్లు. పరువు బజార్కెక్కుతుంది. అమ్మో! వీళ్ళని పంపించేయడం మంచిది. ఆమె అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతది అని ఆలోచిస్తూ సానుభూతిగా అంది. పో చెల్లే. కష్టమైనా, ఇష్టం లేకున్నా ఒక్కసారి పెండ్లైనాక వాణ్ణి పెళ్ళానివే. వాడు చెప్పినట్టు ఇను. గాయత్రి విలవిలలాడుతూ భయంగా అంది.
నా వల్ల కాదు. ఇతను మొరటు మనిషి. సంస్కారం లేదు, మర్యాద లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు. నన్ను ఎట్లా పోషిస్తాడు? నన్ను పంపించండి. నాకు బస్సులు ఎక్కడం, రైలు ఎక్కడం తెలియదు. నేనెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. దయచేసి నాకీ సాయం చెయ్యండి. సత్యవతి నిస్సహాయంగా భర్త వైపు చూసింది. అతను విసుగ్గా మొహం పెట్టి, ఏందే మనకి పొద్దుగాల పొద్దుగాల ఈ లొల్లి అని భార్యతో అని రమేష్‌తో అన్నాడు. ఏయ్! గా పిల్లను తోలించెయ్. లేకుంటే లోపటికైతవు. ఆమెకి ఇష్టం లేదంటే తోలించెయ్ అన్నాడు. లేదన్నా! ఆమెకి నేనంటే ఇష్టమే. లేకుండానే నాతో వచ్చిందా? నేను ఆమెని తోలుకొని వెళ్ళిపోతా. నువ్వు పరేషాన్ గాకు అని శ్రీనివాసులకి సమాధానం చెప్పి గాయత్రి వైపు కోపంగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ అన్నాడు. ఈడ ఉంటే నకరాలు చానా చేస్తున్నావు. నడు పోదాం. నేను నీతో రాను. గట్టిగా అరిచింది గాయత్రి. ఎట్లా రావో చూస్తా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని అక్కడున్న వాళ్ళు అందరూ మ్రాన్పడి చూస్తుంటే గాయత్రి గబగబా లోపలికి వెళ్ళి తన బ్యాగు తీసుకొని వచ్చి, ప్లీజ్ వాడు వచ్చేలోగా నన్ను పంపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. బస్ స్టాప్‌లో దింపెయ్యండి చాలు. నేను వెళ్ళిపోతా అంది శ్రీనివాసుల్ని ప్రాధేయపడుతూ. అతను అయోమయంగా భార్య వైపు చూశాడు. సూర్యకళ, చంద్రకళ తండ్రితో అన్నారు. పంపయ్ డాడీ. నరసింహకి ఫోన్ చేసి ఆటో తెమ్మను. శ్రీనివాసులు గాయత్రి వాలకం చూసి జాలిగా అన్నాడు. మంచిదమ్మా. జర మొఖం కడుక్కొని చాయ్ తాగి పోదాం అన్నాడు. గాయత్రి బ్యాగు గుండెలకి హత్తుకొని సత్యవతితో పాటు వంటగదిలో నక్కి నిలబడి శ్రీనివాసుల కోసం ఎదురు చూడసాగింది. సత్యవతి టీ చేసి కప్పులో పోసి గాయత్రికి ఇచ్చింది. గాయత్రికి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్లు అయ్యి మౌనంగా టీ కప్పు అందుకొని తాగసాగింది. సత్యవతి మొహం కడుక్కొని వచ్చిన భర్తకు కూడా టీ ఇచ్చింది. ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం అవ్వడం, రమేష్ వేగంగా లోపలికి రావడం జరిగింది. గాయత్రి భయంతో బిగుసుకుపోయింది. రమేష్ తన బ్యాగు తీసుకొని ఏయ్! అని పిలుస్తూ వంటగది తలుపు వెనక నక్కిన గాయత్రి చేయి పట్టుకొని శ్రీనివాసులు, సత్యవతి వారిస్తున్నా, గాయత్రి ఆక్రోశిస్తున్నా బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాడు. శ్రీనివాసుల నోట్లో నుంచి రమేష్ ఏడికి అని మాట వచ్చేలోగా ఆటో కదిలింది. గాయత్రికి భయం, ఏడుపు ముప్పిరిగా ముంచుకొచ్చాయి. గట్టిగా అరిచింది. ఆటో ఆపు. ఆపుతావా లేదా? సప్పుడు చెయ్యకు. గమ్మునుండు. గాయత్రి కుడి చెయ్యి గట్టిగా మెలితిప్పాడు రమేష్. గాయత్రి కెవ్వుమంది. ఆటో డ్రైవర్ వెనక్కి తల తిప్పి చూశాడు. ఏమైంది? నడు. ఏం జూస్తున్నావ్? కసిరాడు రమేష్. అయితే అప్పుడే నర్సింహ ఆటో సందు మలుపు తిరిగి ఎదురు రావడం, గాయత్రి కేక వినడం ఒకేసారి జరగడంతో సడన్ బ్రేక్‌తో 2 ఆటోలు ఆగాయి. నర్సింహ ఆటో లోపలికి తొంగి చూశాడు. రమేష్ గాయత్రి చేతులు పట్టుకొని పళ్ళు బిగించి కూర్చున్నాడు. గాయత్రి చెక్కిళ్ళ మీద జారిపోతున్న కన్నీళ్లతో వెక్కుతూ కూర్చుంది. నర్సింహ ఆటో దిగి గాయత్రి వైపు వచ్చి ఏమైంది? అని అడిగాడు. గాయత్రి విసురుగా రమేష్ చెయ్యి విడిపించుకొని ఆటోలో నుంచి ఒక్క దూకు దూకింది. నర్సింహ చేతులు పట్టుకొని ప్లీజ్ నన్ను కాపాడండి. వీడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అంది. నర్సింహ రమేష్ వైపు చూసి దిగు అన్నాడు. అన్నా అంటూ రమేష్ ఏదో చెప్పబోతుంటే జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఆటో డ్రైవర్‌కి ఇచ్చి నువ్వు పో అన్నాడు. రమేష్ దిగాడు. ఆటో డ్రైవర్ వాళ్ళ ముగ్గురిని వింతగా చూసి భుజాలెగరేసి వెళ్ళిపోయాడు. కూసో అన్నాడు నర్సింహ రమేష్‌తో. గాయత్రిని కూడా కూసో చెల్లే అన్నాడు. గాయత్రి ఆటో ఎక్కింది. రమేష్ ఆమె పక్కన కూర్చున్నాడు. నర్సింహ ఆటో స్టార్ట్ చేశాడు. పావుగంటలో ఆటో నర్సింహ ఇల్లు చేరింది. ఏమైంది?
ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు నరసింహ. నాకు పెళ్లి ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేసుకొని నా జీవితం నాశనం చేస్తున్నాడు. నేను ఇతనితో ఉండలేను. తప్పు చేశాను. మా ఇంటికి పంపించెయ్యండి అంది గాయత్రి. నరసింహ రమేష్ వైపు చూశాడు. ఏ క్షణమైనా ఆమె మీద పడి గొంతు కొరికి రక్తం తాగేందుకు ఎదురు చూస్తున్న పులిలా చూస్తున్నాడు గాయత్రిని. నరసింహ, రమేష్, జరసేపు బయటికి పో అన్నాడు. అది కాదన్నా ఏదో చెప్పబోతున్న నరసింహని చేత్తో వారిస్తూ పో అన్నాడు. రమేష్ కోపంగా గాయత్రిని చూసి బయటికి వెళ్ళాడు. నరసింహ గాయత్రిని నెమ్మదిగా వివరాలడిగాడు. జరిగిందంతా చెప్పి అంది గాయత్రి. మా అమ్మా నాన్న నన్ను అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి కోపం వచ్చి ఇతనితో పారిపోయి వచ్చానండి. ఇట్లా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు అంది. మళ్ళా అంతా అయ్యే వరకు ఎందుకున్నావమ్మా? ఇప్పుడు ఎట్లా? రాత్రి వాడితోనే పడుకున్నావు. ఇప్పుడు ఏడికి పోతావు? నిన్ను మళ్ళా ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి మీ వోళ్ళు బాపనోళ్ళు నిన్నిప్పుడు రానిస్తారని నమ్మకముందా? కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది. సానుభూతిగా అన్నాడు నరసింహ. అయిందేమో అయిపోయింది. నేను వాడికి ఏదైనా పని ఇప్పిస్తా. ఈడనే ఉండిపో. వాడు నిన్ను మంచిగానే చూసుకుంటాడు. నా మాట ఇను. ఇప్పుడు నీకు ఇంతకన్నా వేరే దారి లేదు చెల్లమ్మా. అట్లా అనకండి. అట్లా అనకండి. రెండు చెవులు మూసుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నరసింహకి నిజంగానే ఆమె మీద పుట్టెడు జాలి వేసింది. ఈమెకి ఏమీ అర్థం కావడం లేదు. తల్లి తండ్రి రానివ్వరు. ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వరు. ఇంటికి వెళ్ళినా గోడకి కొట్టిన బంతిలాగా వెనక్కి రావాలి. అంతకన్నా ఇదంతా దేవుడి రాత అనుకొని సరిపెట్టుకొని బతకడం మంచిది. అదే విషయం ఆమెకి నచ్చజెప్పసాగాడు. గాయత్రి ఏడుస్తూనే ఉండిపోయింది. 2 నెలలు గడిచాయి. నరసింహ రమేష్‌కి ఆటో నడపటం నేర్పించాడు. ఒక ఆటో బాడుగకి ఇప్పించాడు. నరసింహ ఉంటున్న లోకాలిటీలో ఒక గది అద్దెకి తీసుకొని వాళ్ళు కాపురం పెట్టారు. గాయత్రి దిగులుతో చిక్కిసగమైంది. ఎంత ప్రయత్నించినా అక్కడ్నుంచి అంగుళం కదల్లేకపోయింది. రమేష్‌కి కోపం ఎక్కువే. అయినా గాయత్రి అంటే ప్రాణం. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉదయం 7:30 కల్లా ఆటో తీసుకొని వెళ్ళి, సాయంకాలం 7 అవుతుండగా ఇంటికి వస్తాడు. వస్తూ వస్తూ రోజూ ఏదో ఒకటి తినటానికి తెస్తాడు. వారానికి ఒక సినిమా తీసుకెళ్ళి వెళ్తున్నాడు. గాయత్రికి అతనితో జీవితం నరకంలానే ఉంది. తనలాంటి అమ్మాయికి రమేష్ భర్త అనుకుంటుంది. దేవుడా! ఇలా ఎందుకు రాశావు అని వాపోతూ ఉంటుంది. అయినా ఆమెకి ఆ జీవితం కొనసాగించక తప్పలేదు. శరణ్య సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తీసుకొని కృష్ణా జిల్లా విజయవాడ రెవెన్యూ శాఖలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి డెప్యూటీ తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. నందిగ్రామ మండల ఆఫీస్‌లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌గా ట్రైనింగ్ మొదలయింది. ఎంఆర్ఓలో 40 ఏండ్ల బంగారయ్య చాలా మంచివాడు. ఆమెని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీస్ గురించి, పని విధానం, కలెక్టర్ గారితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడెక్కడ ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళాలి, స్ట్రిక్ట్‌గా ఉండే ఆఫీసర్‌కి ప్రారంభంతో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఎంతో వివరంగా, ఓపిగ్గా చెప్పాడు. ప్రొబేషన్ పీరియడ్‌లో లీవ్‌లు పెట్టొద్దు అని చెప్పాడు. అన్నీ చిరునవ్వుతో విని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసింది శరణ్య. ఉద్యోగంలో చేరే ముందు విశాఖపట్నం వెళ్ళి తల్లిదండ్రులను చూసి 2 రోజులు ఉంది. అప్పుడే తేజతో తన ప్రేమ గురించి చెప్పి అతని వివరాలు ఇచ్చింది. కూతురు తెలివితేటల మీద, ఆమె నిర్ణయం మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఇద్దరు కూడా అభ్యంతరం చెప్పలేదు. నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు పెళ్లి చేస్తాం అని మాట ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యి పోస్టింగ్ ఇచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందుకు అంగీకరించారు వాళ్ళు.
ట్రైనింగ్‌లో జాయిన్ అవ్వగానే తేజకి వివరంగా మెయిల్ చేసింది. అమ్మా, నాన్న ఒప్పేసుకున్నారు. నా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా నీ సంగతే తేలాలి అంది. వెంటనే ఫోన్ చేసి అడిగాడు తేజ. నీ వైపు నుంచి లైట్ గ్రీనా? డార్క్ గ్రీనా? అడిగాడు తేజ. సీ గ్రీన్ అంది. అయితే అన్ని షేడ్స్‌తో నా వైపు నుంచి మన పెళ్ళికి సిగ్నల్స్ వచ్చాయి అన్నాడు. నవ్వింది. ఎలా ఉంది నీ ఆఫీస్? అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది. ఏదో కొత్త లోకం. మన కార్పొరేట్ ఆఫీస్‌లాగా ఉండదుగా? ఎవరికి ఎవరన్నా భయం ఉండదు. అందరూ కింగ్స్. నీతో అందరూ బాగా మాట్లాడారా? చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాయ్ తెప్పించి ఇచ్చారు. ఇక్కడ ఎవరు కొత్తవాళ్ళు వచ్చినా టీ బిస్కెట్స్‌తో వెల్కమ్ చెప్తారు. ఇప్పట్నుంచి మొదలుపెట్టి ఒక 30 ఏండ్లు నేను ఈ శాఖలో పని చెయ్యాలి. కాకపోతే పొజిషన్ మారుతూ ఉంటుంది అంది నవ్వుతూ. ఐ మిస్ యూ శరణ్య అన్నాడు చెవిలో గుసగుసగా. ఐ టు మిస్ యూ తేజ అంది అదో రకమైన హస్కీ వాయిస్‌తో. దిస్ ఈజ్ టూ మచ్. ఇక్కడ ఉన్నన్ని రోజులు ముట్టుకోకు అంటూ బెత్తం పట్టుకొని దూరంగా నిలబెట్టి, ఇప్పుడిలా మత్తుగా మాట్లాడడంలో నీ ఉద్దేశమేంటి? కిలకిలా నవ్వింది. ఏమీ లేదు. రాత్రంతా తియ్యటి కలలు కంటూ పడుకుంటావని. ఇంతకీ ఎక్కడున్నావు? మా గెస్ట్ హౌస్‌లో. 2, 3 రోజుల్లో ఇల్లు తీసుకుంటాను. అప్పుడు వద్దువు గాని అంది. గుడ్ గుడ్. త్వరగా తీసుకో అన్నాడు తేజ. గుడ్ నైట్. నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.